శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము అష్టసిద్ధులు అనే టాపిక్ చెప్పుకుంటూ దానిలో ఉండేటువంటి 8 రకాల గురించి మనము చెప్పుకున్నాం అనమాట. ఈ భాగంలో ప్రేమ, శక్తి, శూన్యము అనే టాపిక్స్ చెప్పుకుంటాము అనేసి అనుకున్నాము. కానీ మనకు మెడిటేషన్ ద్వారా కానీ ఇతర సాధనాల ద్వారా కానీ జరిగేటువంటి లేకపోతే వచ్చేటువంటి లాభాలు సిద్ధులలో ఎలా ఉంటాయి అనే విషయాలను మనము చర్చించుకున్నాం. అంటే లోపల జరిగేటివి కొన్ని, బయట జరిగేటివి కొన్ని చెప్పుకున్నాం అనమాట. వీటితో పాటు మనకి ఇంకొన్ని సిద్ధులు అంటే ఇంకొన్ని 8 సిద్ధులు మనం గమనించగలిగేటివి, చూడగలిగేటివి లేకపోతే చేసుకోగలిగేటివన్నీ కూడాను ఉన్నదనమాట. ఆ అష్టసిద్ధులు ఏంటివి అనేసి ఈ భాగంలో చెప్పుకుందాం. తర్వాత భాగంలో మనము ప్రేమ, శక్తి, శూన్యము అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు అందరికీ తెలిసినటువంటి అనిమ, గరిమ అనే అష్టసిద్ధులు కాకుండా మనం పొందేటువంటి 8 సిద్ధులు కూడా ఉన్నాయన్నమాట. దీనిని అందరూ కూడాను తేలికగా గమనించవచ్చు, పొందవచ్చును అనమాట. ఇక్కడ ఇలా చెప్పడానికి కారణం ఏమి అంటే మనకు కష్టతరమైనటువంటి ఆ అష్టసిద్ధులు మనసు లేకపోతే మన ఆత్మ నుంచి శరీరానికి డైరెక్ట్గా వస్తాయి. కానీ ఈ శక్తులు మాత్రము గమనించుకోగలిగితే చాలా వరకు మనకి అందరికీ కూడా ఉంటాయి. ఉన్న వాటిని మనము తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అవి ఏవి అనేసి అంటే నేను ఆల్రెడీ చెప్పేటువంటి 5 ఫింగర్స్ కాన్సెప్ట్, శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అనేసి చెప్పుకున్నాం కదా. ఆ 5టితో పాటు ఇంకో 3 కూడా ఉన్నాయన్నమాట. అదే మనస, వాచ, కర్మణ. సో ఈ 8ంటికి మనం పొందేటువంటి సిద్ధుల గురించి ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం. ఇక్కడ సిద్ధి అనే సనంగానే మనం ఏదైతే పొందబడతామో అవి అనేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ సిద్ధి ద్వారా మనము శరీరానికి ఏదైతే పొందుతామో దానిని మనము అనిమ అని కానీ, గరిమ అని కానీ, లేకపోతే లఘిమ అని కానీ చెప్పుకున్నాం అనమాట. అంతేకాకుండా మహిమ అనే శక్తులు చూపించడం అనేసి కూడా 4 సిద్ధులు శరీరానికే చెప్పుకున్నాం. వాటితో పాటు మనకి ఇంకా కొన్ని సిద్ధులు అనేటివి ప్రాప్తిస్తాయి. అవి ఏవి అనేసి అంటే మనకు మొట్టమొదటిగా ఎప్పుడైతే మనం సాధనలు కానీ ధ్యానం కానీ చేస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు మన శరీరం మీద నిగ్రహం అనేది కానీ, పట్టు సాధించడం అనేది కానీ, కంట్రోల్ అనేది కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. దాని వలననే మనకు ఇంద్రియ నిగ్రహం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు ఇంద్రియ నిగ్రహం అనే సిద్ధి అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమవుతున్నాము అంటే ఇది మనకి పొందబడేదన్నమాట. ఎప్పుడైతే మనము సాధనలు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం దాన్ని ఆ సాధన మీద పట్టును సాధించడం కానీ, లేకపోతే నిష్ణాతులు కావడం కానీ, ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా మనకు సాధన చేయగా శరీరం మీద మనకు కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. అలా రావడం వల్ల మనం ఎక్కువసేపు కూర్చోవడానికి కానీ, మన శరీరాలు వల్ల కాదు అనేసి చెప్పినా కూడాను ఆటోమేటిక్గా దానికి అది అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు సాధన కానీ, ధ్యానాలు కానీ చేయడానికి కానీ అవకాశం అనేది కుదురుతుందన్నమాట. సో ఇదే మనకి ఇంద్రియ నిగ్రహం అనేది ఏర్పడుతుంది అని చెప్పడానికి ఒక కారణమైతే, రెండోది కూడాను మన శరీరం అంతా కూడాను పంచభూతాలతో నిర్మితమైనది అనే విషయం మనకందరికీ తెలిసిన విషయమే అనమాట. సో ఎప్పుడైతే మనకి శక్తి పెరిగే కొద్దీ మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలని మనము కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోవచ్చు అనేసి చెప్పుకున్నాం కదా. ఎలా అయితే ప్రాణిక్ హీలింగ్ ద్వారా మనం శక్తిని అంటే ధ్యానంలో సంపాదించేటువంటి శక్తిని ఇతరులకు పంచడం వరకు మనం చేయవచ్చు అని చెప్పుకున్నాం కదా, అలా అనమాట. సో ఎప్పుడైతే మన శరీరంలో ఉండేటువంటి పంచభూత శక్తులను కూడా మనము అధీనంలో తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇతరులకు ఇవ్వడానికి కూడాను దానిని మనము వాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి పంచభూత శక్తులతో కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. సో ఇలా మనకి శరీరంతో సాధన
చేసినా కూడాను కొన్ని సిద్ధులు అనేటివి అంటే ఇలా ప్రాప్తించడం అనేటివి మనకి జరుగుతుందన్నమాట. అందుకనే ఇది కూడాను ఒక సిద్ధి అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట. ఇక్కడ మనకి మ్యాజిక్‌లో లేకపోతే మహిమలో చేస్తేనే మనం పొందుతాము, లేకపోతే అనిమ, గరిమ, మహిమ వరకు వస్తేనే మహిమలు గలము అనే విషయాలను మనము చాలామంది ఒక నిర్ణయానికి వచ్చేసింటారనమాట. సో ప్రతి ఒక్కటి కూడాను మనం పొందబడేదంతా కూడాను సిద్ధితో సమానమే అనమాట. సో ఈ విధంగా మనకి శరీరంతో పంచభూత శక్తులను కానీ, లోపల ఉండేటివి కానీ, బయట ఉండేటివి కానీ మనకు ఏవైతే ఉన్నాయో దాని మీద పట్టు సాధించుకోవడం అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంద్రియ నిగ్రహం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్‌ది బుద్ధి. సో బుద్ధితో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అనేసి అంటే మనకు ఆటోమేటిక్గా మన ఆలోచనలని ఏ విధంగా అయితే మన లోపల ఉన్న వాటిని తెలుసుకోగలమో అదే విధంగా ఎదురుగా ఉండేటువంటి మనుషులను కానీ, అణువులను కానీ, పరమాణువులను కానీ, పదార్థాలను కానీ వాటిలో ఉండేటువంటి ఆలోచనలని మనము తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇటువంటి సిద్ధిని మనము టెలిపతి అనేసి అని చెప్పి ఉంటాం. సో దానిని మనము అంటే ఎదుటి మనిషిలో ఉండేటువంటి ఆలోచనలని తెలుసుకొని లేకపోతే ఒక ఆలోచనకి క్వశ్చన్ ఉందనుకోండి, సమాధానం పంపడము, లేకపోతే సమస్యకు పరిష్కారాన్ని చూపించడము, అంటే ఒక చోటనే ఉంటూ దూరవాణితో మాట్లాడినట్టు మనకి మన ఆలోచనలతో మాట్లాడుకోవడం అన్నమాట. సో ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది మనకి పొందేటువంటి బుద్ధితో పొందేటువంటి ఒక సిద్ధి అన్నమాట. సో ఈ విధంగా మనకి మన ఆలోచనలు అయితే ఏ విధంగా మనకి ఎరుక కలిగి ఉంటామో అదే విధంగా ప్రతి ఒక్కరి ఆలోచనలతోనూ ప్రతి ఒక్క ఆలోచనతోనూ అది మనుషులలోనే ఉండాల్సిన అవసరం లేదు, పదార్థంలోనే జరుగుతూ ఉండాల్సిన అవసరం లేదు, పైన కానీ లేకపోతే సమస్తంలో శూన్యంలో ఉండేటువంటి ఆలోచనలు కూడా తెలుసుకోవాల్సినటువంటి లేకపోతే తెలుసుకునేటువంటి సిద్ధిని అయితే మనము పొందబడతామన్నమాట. ఇది బుద్ధితో మనకు సమకూరేటువంటి సిద్ధి. నెక్స్ట్ మన మనసుకి ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది, ఏమనేసి అంటే మనసు అనంగానే భావనలు అనేసి అని చెప్పి. సో అదేవిధంగా ఆలోచనలని మనం ఏ విధంగా చేస్తామో అదే విధంగా మనకు భావనలను కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధితో మనకి ఎదుటి మనిషి యొక్క ఆలోచనలను కానీ లేకపోతే బయట ఉండేటువంటి ఆలోచనలను తెలుసుకోవడంతో పాటు మనకి కాంతిని కానీ శక్తిని కానీ చూసేటువంటి శక్తిని మనము పొందవచ్చునమాట. సో అదే మనసుతో అయితే మనం ఆరాని వాళ్ళ యొక్క ఆవరణలో ఉండేటువంటి శక్తిని అది మంచిదా చెడుదా లేకపోతే ఎటువంటి భావనలు వాళ్ళకి లోపల ఉన్నాయి అనే విషయాలను మనము తెలుసుకోవచ్చు, చూడవచ్చునమాట. ఇక్కడ మనకు ఆలోచనలతో ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు, మనసుకి వచ్చేటప్పుడు చూడవచ్చును, దానిని కంట్రోల్ చేసేది కూడా మనకు వస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే మనం సిద్ధి పెరిగే కొద్దీ మనము దానిని చూడడము తెలుసుకోవడంతో పాటు దానిని అదుపు చేయడము లేకపోతే దానిని పొందబడము లాక్కోవడం అని కూడా చెప్పవచ్చును, అలా కూడా చేయవచ్చును. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం వశిత్వాలో చెప్పుకున్నాం కదండి, ఏదైనా కూడాను ప్రేమతో ఆకర్షించడం అనేది మనము చేయవలసినటువంటి విషయం అన్నమాట. సో మనసు అనే స్థితికి వచ్చేటప్పటికి మనకు ఇటువంటి భావనలన్నీ కూడాను దానితో పాటు మనము ఆరాని చూసే శక్తి, ఆవరణను చూసే శక్తి కానీ లేకపోతే తెలుసుకునే శక్తి కానీ దానికి తగినటువంటి మార్పులను చేసే శక్తిని కానీ మనము ఆ సిద్ధిని మనము పొందబడతామన్నమాట. ఇక్కడంతా గమనించవలసిన విషయం అనేది ఒకటి ఉన్నది, దానిని మనం చివరిలో చెప్పుకుంటాం. సో శ్రద్ధగా విన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి అనేది కూడా మనకి ఒక్కొక్కసారి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. అందుకే గమనించండి అని చెప్పడానికి కారణం. ఓకే, నెక్స్ట్ మనసు అయిన తర్వాత ఆత్మ. ఇప్పుడు శరీరంలో బుద్ధిలో మనసులో మనకంతా కూడాను కొన్ని శక్తుల పరంగానే మనం చెప్పుకున్నా కూడాను మన శరీరం కానీ బుద్ధి కానీ మనసు కానీ
పంచభూతాలు కానీ ఇవన్నీ కూడాను ఒక శక్తి కానీ లేకపోతే పదార్థం కానీ మనకు ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఆత్మ వరకు వస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు వాటి మీద పట్టు అనేది సాధించుకోవచ్చు. లేకపోతే ఆత్మగా ఉండేటువంటి అన్ని పదార్థాలను మనము అదుపు చేయాలి అనేసి అంటే మనకంటే తక్కువ ఉన్న వాటిని మనము అదుపు చేయవచ్చు. అలా కాకుండా ఎక్కువ ఉన్న వాటిని పొందాలి అనేసి అంటే మన ఆత్మశక్తిని పెంపొందించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఆత్మశుద్ధిలోకి వచ్చేటప్పటికి మనము పంచభూతాలని ఆల్రెడీ కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏమి అనేసి అంటే మనకు లెవిటేషన్ అంటే గాలిలోకి లేవడం అనేసి చెప్తాం కదా. అంటే భూమి మీద యాక్చువల్గా లెవిటేషన్ అంటే గాలిలో లేవడం కాదు, గురుత్వాకర్షణ శక్తికి మనము ఆ ఆకర్షణ వలన మనము కింద భూమి మీద నిలబడడానికి ఆసరాగా ఉంటుందన్నమాట. అలా ఎప్పుడైతే మనము గురుత్వాకర్షణ కంటే భూమి ఆకర్షణ కంటే మన శక్తిని ఎక్కువ పెంపొందించుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా భూమి కంటే మనం పైకి లేవడానికి, భూమి పైన నిల్చుకోకుండా పైకి తేలడానికి అవకాశం వస్తుందన్నమాట. ఇక్కడ మనం గాలిలో లేవడము అని చెప్పుకున్నప్పుడు గాలిలో లేవడం అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ అలా జరగడానికి కారణం ఏమి అంటే గాలిని స్తంభింప చేసినప్పుడు కానీ గాలిని దిగ్బంధనం చేసినప్పుడు కానీ కూడా లేవచ్చును. కానీ ఆ రెండు లోపలి జరిగే ప్రాసెస్లు కొంచెం కష్టమైనవే. కానీ ఆత్మస్థితికి వచ్చేటప్పటికి భూమి శక్తి కంటే, భూమి ఆకర్షణ శక్తి కంటే కూడాను మన ఆత్మశక్తిని ఎక్కువ పెంపొందించుకోవడం ద్వారా మనము పైకి లేవడం అనేది జరుగుతుందన్నమాట. సో లెవిటేషన్ అనగానే గాలిలో లేవడం అనేసి చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా రెండు రకాలు మనకి ఉన్నాయన్నమాట. ఒకటి గాలి ద్వారా జరిగితే, రెండు భూమి ఆకర్షణ కంటే కూడాను మన ఆత్మశక్తిని పెంపొందించుకోవడం వల్ల, ఆత్మశక్తి పెరగడం వల్ల జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. సో మనకి ఈ ఆత్మసిద్ధిలోకి వచ్చేటప్పటికి మనము మన ఆత్మశక్తిని లేకపోతే ఆత్మదర్శనాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని అన్నీ తెలుసుకోవడంతో పాటు పంచభూతాలను మన అధీనంలో అని వాడవలసి వస్తున్నది. కానీ మనం వాటిని వాడుకుంటామంటే అధీనంలో అయితే ఉంచుకోమన్నమాట. సో అలా మన ఆధీనంలో వాటిని వాడుకోవడం అనేది ముఖ్యంగా లెవిటేషన్ అంటే గాలిలో లేవడం కాదు, భూమి యొక్క ఆకర్షణ శక్తి కంటే కూడా మన ఆత్మశక్తిని పెంపొందించుకొని మనం లేవడం అనేది జరుగుతుందన్నమాట. సో గాలిలో లేవడం అంటేనే ఒక లెవిటేషన్లో గాలితో మాత్రమే సంబంధం కాదు, భూమి యొక్క ఆకర్షణ శక్తితో కూడా ఉంటుందనే విషయం మీరు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఐదవది. సో ఈ ఐదవ సిద్ధితో మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆత్మ యొక్క, పరమాత్మ యొక్క స్థితికి మనము వచ్చేటప్పటికి ఒక ప్రేమని మనం పంచుతూ పోతూ ఉంటాము అనేసి. ఇక్కడ ప్రేమ అని మళ్ళీ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే ప్రేమలో కూడా మనకి చాలా రకాలనేటివి ఉన్నాయన్నమాట. అది మనకు ప్రేమ శక్తి శూన్యంలో మనం చెప్పుకుంటాము. ఇప్పుడు ఒక్క ప్రేమని అంటే ప్రేమించడం, ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమని మాత్రమే మనం చేయడం అనేది చేస్తూ ఉంటామన్నమాట. ఇక్కడ ప్రేమ అని చెప్పినా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను మనము ఆ భాగంలోనే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అంతరాత్మ సిద్ధి అనేది ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ మనకి రెండే చెప్తాను. మనం ప్రేమని పొందడము, ప్రేమని పంచడం మాత్రమే మనము చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, ఇప్పటి వరకు శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, అంతరాత్మ అనేటువంటి సిద్ధులు మనము ధ్యాన సాధనలతో మనం పొందేటువంటి, తెలుసుకునేటువంటి విషయాలను తెలుసుకున్నాం. తర్వాత భాగంలో మనము మనస, వాచ, కర్మ అనేటువంటి సిద్ధుల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.